ప్రకృతి వైపరీత్యాలను ఎవరం ఊహించలేం. దాన్ని అడ్డుకోలేమని అది సహజ ప్రక్రియ అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముందస్తు చర్యల వల్ల ప్రకృతి వైపరీత్యాలతో జరిగే ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని మాత్రం నిలువరించగలిగామన్నారు. వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, వరదలతో జరిగిన నష్టంపై శాసన మండలిలో లఘు చర్చ జరిపారు. బాల్కొండ నియోజకవర్గంలోనే అత్యధికంగా వర్షాలు కురిశాయని, వేల్పూర్ మండలంలో ఒక్కరోజు రాత్రి కేవలం 6 గంటల్లోనే 46 సెంటీమీటర్ల వర్షం కురిసిందన్నారు. వరద సమయంలో సహాయక చర్యలను సీఎం పర్యవేక్షించారని, గోదావరి పరివాహక ప్రాజెక్టుల వారీగా మానిటరింగ్ చేశారన్నారు. 48 ఇండ్లు ఎఫెక్ట్ అయినాయి, కుటుంబాలు కంప్లీట్ 100% రిస్టోర్ అయిపోయినాయి అధ్యక్ష. యాజ్ అండ్ టుడే మిషన్ భగీరథ ఈ వర్షాల వల్ల ఏదైతే దెబ్బతిని ఉన్నాయో అవన్నీ కూడా రిస్టోర్ అయిపోయినాయి. అట్లనే ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పిన అధ్యక్ష 773 గ్రామాల్లో ఇబ్బంది జరిగింది, కరెంట్ పోయిండే. దాంట్లో 769 గ్రామాల్లో రిస్టోరేషన్ జరిగిపోయింది అధ్యక్ష. ఒక 4 విలేజ్లో ఇంకా అక్కడ వాటర్ రిసీడ్ కాలేదు. ఆ 4 విలేజ్ తప్పిస్తే మిగతా అన్ని విలేజ్లో మళ్ళీ పవర్ రీస్టోర్ అయింది అధ్యక్ష. 23,000 పోల్స్ పడిపోతే మళ్ళీ వాటిని అన్నిటిని కూడా సరిగా చేయడం జరిగింది. 3,400 DTRs చెడిపోయినాయి అధ్యక్ష. వీరికి కూడా ఒక 63 కోట్లు కావాలని చెప్పి ప్రిలిమినరీ ఎస్టిమేట్ పంపిస్తున్నారు అధ్యక్ష. ఇక అనిమల్ అండ్